నాదేమన్నా పీకుతారా అంటారు. నీది పీకడానికి ఏమన్నా నీ ఫ్రెండ్మా, లేదా నీ పార్టీ కార్యకర్తలా, నీ లీడర్లా, లేదా నీ ఇంట్లో వాళ్ళ, లేదా నీ చుట్టంరాళ్ళ? మేము ఎవరు పీకుతారు? పో, ఖాళీగా ఉన్నాడు మీ లీడర్ ఆడ తాడేపల్లిలో బెంగళూరులో ఉంటాడు, పోయి నువ్వు ఆయన ఓ 4 వీకు జగన్ నీ ఓ 4 వీకుతాడు, సరిపోతుంది. దానికి ఏది నాది పీకుతారా? నాది ఏది పీకేది నీది? నువ్వే పీక్కోపో జగన్ది, సరిపోతుంది. మేము ఒకరు పీక్కుంటే బాగా సరిపోతుంది. జనరల్గా యాక్సిడెంట్ అంటే ఒక అనుకోకుండా జరిగే ఒక దుర్ఘటన. జనరల్గా యాక్సిడెంట్స్ అనేటివి మామూలుగా పనుల మీద, ఎక్కువగా మనం రోడ్ల మీద మనం తిరిగేటప్పుడు చాలామందికి, అంటే ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరు కావచ్చు, రాజకీయాల్లో ఉన్న మేము కావచ్చు, పనుల మీద తిరిగే వాళ్ళు చాలామంది కావచ్చు, ఎవరైనా సరే రోడ్ల మీద తిరిగేటప్పుడు నియర్ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ అనేటివి చాలామందికి వస్తుంటాయి. చాలామందికి వచ్చినప్పుడు మనమంతా ఏంటంటే, అబ్బో ఎట్లో దగ్గరికి వచ్చి యాక్సిడెంట్ మిస్ అయింది, మనకేం కాలేదు, మన వల్ల అవతలోడికి ఏం కాలేదు, ఈరోజు బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంటాం. దీని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం అనేది మనలో ఏ ఒక్కరు కూడా చూడం. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకోవడం వలన మనకు వచ్చే పెద్ద గొప్ప ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి, జిల్లాలో ఒక వ్యక్తికి ఖచ్చితంగా దాని అవసరం అనేది ఉందన్నమాట. ఒక ఇంపార్టెన్స్ కోసమో, ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవడం కోసమో, రాజకీయం కోసమో, సింపతి కోసమో, అతి ముఖ్యంగా గన్మెన్ల కోసమో యాక్సిడెంట్ అనే దాన్ని ఏదో తన మీద పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనే దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన గన్మెన్లని మరీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఒక కొత్త డ్రామా, ఇది కొత్త డ్రామా అని చెప్పకూడదు, పాత డ్రామా అని చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఈ సంఘటనని ఒక్కసారి మనము గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. 2009 ఎలక్షన్లలో ప్రకాష్ రెడ్డి మొట్టమొదటిసారి రాప్తాడు నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో గాదకుంట అనే గ్రామంలో చిన్నపాటి ఘర్షణని చూపెట్టుకొని ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎట్లయితే ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నాడో అదే రకంగా ఆ రోజు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి అక్కడి నుంచి గన్మెన్లని ఆ రోజు తెచ్చుకోవడం జరిగింది. గన్మెన్లు వచ్చినప్పటి నుంచి ఆ రోజున్న హంద్రీ నివాలోని కాంట్రాక్టర్ని కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ని కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళని కావచ్చు, అందరినీ బెదిరించి వసూళ్లు మొదలుపెట్టినప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను కూడా ఒక నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ అదే కాంగ్రెస్ గవర్నమెంటు ఇతని గన్మ్యాన్లను తొలగించింది. గన్మ్యాన్లను తొలగించినప్పుడు ఇతను ఏం చేసినాడంటే అక్కడి నుంచి ఒక వారం రోజులు 10 రోజుల వ్యవధిలో మన గుత్తి దగ్గర, పామిడి దగ్గర నిలబడిన లారీకి 5678 బ్లాక్ స్కార్పియో వెళ్ళి తగులుతుందన్నమాట. తగలంగానే అదేంటి మామూలు నిలబడిన లారీకి వెళ్ళి తగులుతాడు. పాపం లారీలో ఎవరికి ఏం కాలేదు, ఈ పక్క బండ్లో వాళ్ళకి కూడా ఎవరికి ఏం కాలేదు. మళ్ళీ మరుసటి రోజు నుంచినే మీడియా ద్వారా కావచ్చు, పేపర్ల ద్వారా కావచ్చు, తన కావచ్చు బయటకు వచ్చి మాట్లాడడం ఏంటంటే, నాకు చాలా హాని ఉంది, నా ప్రాణాలకు హాని ఉంది, నాకు గన్మ్యాన్లను ఇప్పియండి అని చెప్పని మీడియాలో రావడము, వేరే వేరే నాయకులతో స్టేట్మెంట్లు ఇప్పడం నియోజకవర్గంలో, ఈ రకంగా ఒక పెద్ద హైడ్రామా ఆ రోజు చేశారు. ఆ రోజు ఉన్న పోలీసులంతా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఆ వెహికల్లో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి లేనేలేడు, అనుకోకుండా నిలబడిన లారీని వీళ్ళే పోయి కొట్టారు, కాబట్టి ఇతని గన్మ్యాన్లు అవసరమే లేదు అని ఆ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆ రోజున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో నీట్గా రిపోర్టు తయారు చేసి ఇతని గన్మ్యాన్లు అవసరం లేదని తీసి పక్కన పడేశారు. సో సేమ్ పాత కథనే ఈరోజు కొత్త రంగులేసి ఈరోజు మనకందరికీ చూపించే పరిస్థితి ఈరోజు చేస్తున్నారు. ఈరోజు సురేంద్ర గారిని చూడంగానే ఏంట్రా బాధ అంటే, ఇందాక అన్న చెప్పినట్టుగా ఈ జిల్లాకు లైఫ్ లైన్గా నిలబడిన హంద్రీనివా కాలువ ఏదైతే ఉందో ఆ రోజున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఇతను పూర్తి స్థాయిలో అతని స్థాయికి మించిన వర్కుల్ని తీసుకోవడము, పనులను పూర్తి చేయకోకుండా దాదాపు 7-8 ఏళ్ళు ఆ ప్రాజెక్టు డిలే అయ్యే పరిస్థితి, పూర్తి ఫండింగ్ ఉన్న ప్రాజెక్టు డిలే అయిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే కాదు, మొత్తం ఎక్కడైతే ఫేజ్ 2లో ఉన్న కాంట్రాక్ట్ పనులు అన్నింటిలో కూడా కాంట్రాక్టర్లు ఎక్కడైతే పని చేయలేని పరిస్థితి ఉందో వారందరినీ వాళ్ళు చేస్తారా లేదని వాళ్ళని అడిగి తొలగించి కొత్త కాంట్రాక్టర్లకు పాత రేట్లతో ఆ రోజు వర్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఈ హంద్రీనివా అనేది ఫినిష్ అయిపోతే రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు వస్తే సస్యామలంగా మారుతుంది. ఇది కాంట్రాక్టర్ని బాగుపరచడానికి కాదు,
రాయలసీమ ప్రాంతాన్ని బాగుపరచడం కోసం ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు టీడీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్నిలో భాగంగా ఆ రోజు సురేంద్ర గారికి ఎస్ఆర్సీ కంపెనీకి ఆ రోజు ఆ వర్కుల్ని బలవంతంగా ఇవ్వడం జరిగింది. బలవంతంగా మా పనులు అయిపోవాలి, తొందరగా పాత రేట్లకు కానీ మీరు చెయ్యండి అని చెప్పి కట్టబెట్టడం జరిగింది. లాస్ ఆఫ్ ప్రాఫిట్ నెత్తినేసుకొని జిల్లా కోసం అనగానే ఆయన కూడా ముందుకు వచ్చి త్యాగంగా ఆ వర్క్ని ఫినిష్ చేయడం జరిగింది. అతి త్వరలోనే, అంటే 2-3 ఏళ్ల సమయంలోనే 7 ఏళ్ళగా నిలబడిపోయిన వర్క్ని పాత రేట్లతో చేసి నీళ్ళను బ్రహ్మాండంగా రాయలసీమ ప్రాంతంలోకి, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలోకి నీళ్లు రావడంలో ముఖ్యంగా ఎస్ఆర్సీ కంపెనీ ఒక ముఖ్య పాత్ర పోషించిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా ఆ రోజు నుంచి ఈయన మీద చిన్నపాటి ఒక కక్ష అనొచ్చు, లేకుంటే ఒక అసూయ అనొచ్చు, లేకుంటే ఏదో మేము ఇంకా డబ్బులు తినేవాళ్ళము, వీళ్ళొచ్చి వర్క్ ఫినిష్ చేసేసి మాకేదో ఇక్కడ ఏదో పేరు తెచ్చేశారు తెలుగుదేశం పార్టీకి అనే పరిస్థితి కావచ్చు. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎస్ఆర్సీ సురేంద్ర గారు కానీ పార్టీలో వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కాంట్రాక్టర్గా ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ఆయన చేసిన పని. ఆ రకంగా ఆయన మీద పూర్తి స్థాయిలో ఒక రకమైన దీన్ని పెట్టుకోవడం జరిగింది. మరి అక్కడి నుంచి అక్కడే కాకోకుండా ఈరోజు ప్రకాష్ రెడ్డికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేమే ముగ్గురు చిన్న అడ్వైజ్ ఇద్దామనుకుంటున్నాం. గన్మెన్లు తెచ్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. కోర్టుకు పోవచ్చు, ఎస్పీ గారిని అడగొచ్చు, లేకుంటే కోర్టుకు పోయి పేడు గన్మెన్లు తెచ్చుకోవచ్చు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ప్రకాష్, మేమంతా అడ్వైజ్ చేద్దాం అనుకుంటాం. పాపం ఇంట్లో నీ భార్య గురించో, కూతురు గురించో, కొడుకు గురించో కొంచెం ఆలోచన చేసుకో. నెత్తికి తెచ్చుకోవద్దు. నెత్తికి తెచ్చుకొని గన్మెన్ల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న ప్రకాష్ రెడ్డి అని పేపర్లో పడడం కూడా చాలా గలీజ్గా ఉంటుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే రకంగా చెప్తాను, జాయింట్ వెంచర్ అంట. జాయింట్ వెంచర్లో అతను ఏదో చంపడానికి కుట్ర చేశారని. నిన్ను చంపడానికి జాయింట్ వెంచర్ అవసరమా? పాప మా డ్రైవర్ తూగిందంటే మొన్న కేసు, నిన్న పిఎం, ఈరోజు ఇంట్లో ఊదిగడ్ల వాసన. ఈరోజు అదే పరిస్థితే, అంతకంటే వేరే జరిగేది ఏం లేదు. ఏదైతే నీకు ఇది ఉందో దయచేసి దాని మీద ఇది చేసుకో. ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపు. నువ్వు ఒక ప్రజాప్రతినిధి, 3 సార్లు పోటీ చేశావు, ఒకసారి గెలిచావు. కనీసం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా మాట్లాడాలనేది నేర్చుకో ఎన్నిసార్లైనా. తెలిసి మీ పార్టీకి ఫస్ట్ నుంచి వచ్చింది వెనతో పెట్టిన విద్య అనుకుంటా. ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఏది పడితే సంబంధాలు లేకుండా మాట్లాడడం. ఈరోజు ఏమన్నా అంటే జాయింట్ వెంచర్ చేశారు, నాదేమన్నా పీకుతారా అంటారు. నీది పీకడానికి ఏమన్నా నీ ఫ్రెండ్మా, లేదంటే నీ పార్టీ కార్యకర్తలా, నీ లీడర్లా, లేదంటే నీ ఇంట్లో వాళ్ళ, లేదంటే నీ చుట్టం రాళ్ళ? మేము ఎవరు పీకుతారు? పో, ఖాళీగా ఉన్నాడు మీ లీడర్ ఆడ తాడేపల్లిలో, బెంగళూరులో ఉంటాడు. పోయి నువ్వు ఆయన ఓ 4 వీకు జగన్ నీ ఓ 4 వీకుతాడు, సరిపోతుంది. దానికి ఏది నాది పీకుతారా? నాది ఏది పీకేది నీది? నువ్వే పీక్కోపో జగన్ది, సరిపోతుంది. మేము ఒకరు పీక్కుంటే బాగా సరిపోతుంది. ఇవన్నీ పనికిమాలిన మాటలు. ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఒక నాయకుడు అనేవాడు నియోజకవర్గంలోని సమస్యలో, జిల్లాలోని సమస్యలో ఇవన్నిటి గురించి మాట్లాడుకోకుండా ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఇది చేసుకొని రావడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రకాష్ రెడ్డి ఖబర్దార్, నువ్వు మాటలు జాగ్రత్తగా రాని. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు, సురేంద్ర గారి గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళ లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంది వాళ్ళలో. ఈయన చిన్న వయసు నుంచి కాంట్రాక్టులు చేసుకొని ఈరోజు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించారు. ఇదే నియోజకవర్గంలో ఒక బాధితైన ఎమ్మెల్యేగా ఈరోజు రోడ్లు కానీ, వాళ్ళ చెరువులకు నీళ్లు రావాలని, బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని తపన పడుతున్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి నీ స్థాయి ఒక్కసారి ఆలోచన చేయి. నీకు పెద్ద హైవే వేస్తేనే స్ట్రైట్గా పోలేవు. టార్గెట్ లోకేష్, నువ్వు నా టార్గెట్ అంటున్నావు. స్ట్రైట్గా హైవే వేస్తే హైవేలో స్ట్రైట్గా పోలేకపోయి బండిని తగిలించుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు టార్గెట్ నువ్వే నాకు అని చెప్పని. నీ స్థాయి ఏంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో క్యాలెండర్ వేసుకొని జాబులు ఇప్పియాలని, స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి, ప్రైవేట్ స్కూళ్ళకు మించి గవర్నమెంట్ స్కూళ్ళు ఉండాలని 2 సార్లు మంత్రిగా పనిచేసి నీ ఊర్లో వేసిన సీసీ రోడ్లు కూడా లోకేష్ గారు మంత్రిగా, పిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏం చేసినావు నువ్వు? వీళ్ళ అచీవ్మెంట్స్ ఈ రకంగా ఉన్నాయి. నీ ఊర్లో నీ ఒడ్డు పొడవు ఎంత ఉందో, 6 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు, కనీసం ఆ మాత్రం కూడా నీ సొంతూరులో నువ్వు సీసీ రోడ్డు వేసుకోలేనోడు నువ్వు వీళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక శ్రీరామ్ గురించి మాట్లాడితేనో, సునీతమ్మ గురించి మాట్లాడితేనో, పరిటాల రవీంద్ర గురించి మాట్లాడితేనో, సురేంద్ర గారి గురించి మాట్లాడితేనో, లేకుంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మేము పెద్దోళ్ళు అయిపోతాము, నేను ఏం చేయకపోయినా పర్వాలేదు,
నేను పెద్దోడిని అయిపోతాను అనే ఆలోచన చేయడం అనేది దయచేసి ఆ పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా నీలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.